హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుశ్రీ కిచెన్. ఇవాళ మనం గోంగూరతోటి చికెన్ చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. దానికోసము నేను గోంగూర 2 కట్టలు తీసుకొని ఇలా ఆకులు ఇడిపించుకొని పెట్టుకున్నాను. దానికి మసాలాలు 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను, ఒక టమోటా, పుదీనా, కొత్తిమీర. ఎలా చేసుకోవాలో చూసుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా. కొద్దిగా ఆయిల్ బాగా కాగాలి. ఆయిల్ కాగింది కదా, ఆనియన్స్ వేసుకుంటున్నా. ఆనియన్స్ ఎర్రగా మగ్గేంత వరకు మగ్గించుకున్నాము. మరొక ప్యాను పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. గోంగూర ఫ్రై చేసుకున్నాము. అందులో గోంగూర మొత్తం ఆయిల్లో బాగా మెత్తగా ఫ్రై చేసి పెట్టుకోవాలి ముందుగానే. ఆనియన్స్ మగ్గాయి కదా, ఇప్పుడు 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఇలా ఒకసారి ఫ్రై చేసుకొని ఇందులోకి టమాటాలు వేసేసుకుంటున్నా. టమాటా బాగా మెత్తగా మగ్గేదాకా మగ్గించుకోవాలి. టమాటా కూడా బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు మనము అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాము. అల్లం పేస్ట్ వేగిందంటే మంచి స్మెల్ వస్తుంది. అలా అయితేనే పేస్ట్ బాగా ఫ్రై అయినట్టు చూసుకోండి. ఇలా బాగా మగ్గిన తర్వాత చికెన్ వేసుకున్నాము. నేను 1 కేజీ చికెన్ తీసుకుంటున్నా. బాగా వాష్ చేసి పెట్టుకున్నా. రుచికి సరిపడా సాల్ట్, పసుపు, ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గనియాలి. చూడండి, గోంగూర కూడా మొత్తము దగ్గరకు అయిపోయింది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఆయిల్తోనే ఫ్రై కాలేదనుకుంటే మీరు కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఇలా బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. దీన్ని ప్యాన్లోనే బాగా మగ్గిపోతుంది, మిక్సీ పట్టాల్సిన అవసరం ఏం లేదు. చికెన్ ఇలా బాగా ఫ్రై అయితే ఆయిల్ బాగా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనము ధనియా పౌడరు, మన రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, మనం చూసుకోవాలి. గోంగూర కూడా కొద్దిగా పులుపు ఉంటుంది. మిర్చి పౌడరు మన కారానికి తగ్గట్టు మనం చూసుకొని వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మసాలా పట్టి ఆయిల్ బాగా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనము గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. మీ గ్రేవీకి చూసుకొని మీరు వేసుకోండి. ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని కర్రీని కొద్దిగా ఉడకనియాలి. ఇక్కడ చూడండి, గోంగూర బాగా మెత్తగా ఫ్రై అయిపోయింది. కర్రీ ఉడికే లోపల ఇది కూడా అయిపోతుంది. చూడండి, బాగా మెత్తగా అయిపోయింది కదా. అంతే, స్టవ్ బంద్ చేసుకుందాం. దీన్ని కొద్దిగా చల్లారుద్దాము. కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత వేసేసుకుందాం. చూడండి, కర్రీ బాగా ఉడికిన తర్వాత గోంగూర వేసేసుకుందాము. అలా ఉడికేటప్పుడు కొత్తిమీర, పుదీనా ఇలా వేసేసుకుందాము. వేసేసుకొని ప్లేట్ పెట్టేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఉడికి దగ్గరకు అయింది కదా కర్రీ. ఇప్పుడు మనం గోంగూర వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలుతూ కర్రీ బాగా ప్రిపేర్ అయిపోయింది. చూడండి, ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని
ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. వేడివేడి రైస్ లేక సర్వ్ చేసుకుని అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.